హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి అయితే సాంబార్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చేసేసా, మసులుతుంది. కొంచెం బయటకు వెళ్ళి పడుతుంది, టైలరింగ్కి వెళ్తున్నా కదా ఫ్రెండ్స్. ఇంకా సాంబార్ అయితే వేసేసిన, మసలాలి. ఇది మసిలిన తర్వాత ఇక పోయి బంద్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే టైలరింగ్ నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్. మా ఏంది మధ్యాహ్నం 1:30కి వెళ్తున్నా, సాయంత్రం అయితే 5 అవుతుంది రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్. మిషన్ అయితే తెచ్చుకున్నాండి, ఇక టైలరింగ్కి వెళ్తున్నా కదా, నేర్చుకోవాలని చెప్పేసి మిషన్ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇంట్లో మిషన్ ఉందనుకో మనం పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు అక్కడ చూసి కూడా. అయితే తీసుకెళ్ళే క్లాతులు ఇవి, పెన్సిల్స్, దారాలు, క్లాత్ ఇవన్నీ అయితే తీసుకెళ్తా నేను. పని అంతా అయిపోయింది, ఒకటి పప్పు అయిపోతే ఇంకా వెళ్ళడమే. మా ఫ్రెండ్స్ వస్తారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ పాట అయితే వెళ్తున్నారు రోజు. డైలీ విషిస్తున్నాను, వాళ్ళు నాకు తోడుగా వస్తుంది, నేను వాళ్ళకి తోడుగా అన్నట్టుగా. అందరం టైం కాగానే అందరం ఒకటేసారి వెళ్తాము. ఓకేనా ఫ్రెండ్స్. మా చెట్లు అయితే ఇప్పుడు ఎట్లయినా చూపిస్తానండి. తోటకూర ఇది పడ్డట్టుందండి, ఎంత పెద్దగా వచ్చి చెట్టు మస్తు ఆకు వచ్చేసింది. పుదీనా ప్లస్ ఇది మనీ ప్లాంట్ అయితే కొంచెం మొన్న బోరేసింది ఫ్రెండ్స్. మొత్తము డస్ట్ బాగా పట్టింది, ఎంత వాటర్ కొట్టినా వెళ్ళట్లేదు. ఇదైతే గెలపొరక, ఇదైతే గులాబీ చెట్టు చాలా హైట్గా పెరిగింది కానీ ఫ్లవర్స్ అయితే రావట్లేదండి, ఎందుకు ఏమో మరి. చెట్టు అయితే బాగా పెద్దగా పెరుగుతుంది కానీ ఫ్లవర్స్ రావట్లేదు. ఇదైతే పుదీనా, ఇది మనీ ప్లాంట్. ఇదైతే మల్లె చెట్టు అండి, ఇది కూడా బాగానే వస్తుంది కానీ ఇంతవరకు అయితే ఒక మొక్క కూడా పెట్టలేదు. ఇదైతే మందారము, అదైతే తమలపాకుల చెట్టు, ఇంకో మందారము. తులసి చెట్టు అయితే మళ్ళీ పెట్టానండి తీసేసి. ఎండిపోయిన ఉండండి తులసి చెట్టు, అందుకే మళ్ళీ పెట్టాను. ఇదైతే పోయింది ఫ్రెండ్స్, బాగా రాక్ చెట్టు తెచ్చినవి పోయింది, పట్టంగానే పోయింది చూడండి. అసలు మొత్తం చనిపోయి ఏదైతే పచ్చిగానే ఉంది కానీ మరి ఎందుకు రావట్లేదేమో తెలియట్లేదు అసలు. వాటర్ కూడా వన్ డే తప్పించి వన్ డే ఇస్తున్నా, ఎక్కువ వాటర్ ఉండి కూడా రావట్లేదేమో అని అనుకున్నా, కానీ అది కూడా రావట్లేదు అసలు. ఎంత డస్ట్ ఉంది ఫ్రెండ్స్, అసలు చాలా డస్ట్ ఉంది చూడండి కింద. అసలు ఎంత డస్ట్ ఉంది, అంత డస్ట్ ఉంది. నైట్ వర్షం పడుతుంది అనుకున్నాం కానీ పర్లేదు, వర్షం పడితే అంతా కొట్టుకుపోయేది. ఆ కారుకి అయితే చూడండి ఎంత ఉందో, మస్తు డస్ట్ వస్తుంది ఇంట్లోకి అయితే. అస్సలు వాళ్ళు బాగా అడిగేసుకున్నారు, మా దగ్గర అడగలేదు. బోరేసిరు కదండి మా దాంట్లో. ఇది రోడ్ అండి. ఇంకా సాంబార్ అయితే మసులుతుందండి. కొంచెం బిజీగా అయిపోయింది, మధ్య వీడియోలు కూడా సరిగా చేయలేదు. ఒక్కొక్క వీడియో అయితే పెడుతున్నాను. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు బర్త్డే అయినండే ఆ వీడియో కూడా పెట్టాను. ఇక్కడనే మా అపార్ట్మెంట్లోనే ఉంటాము, వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్ ఆపోజిట్ రూమే. ఇంకా రండక్క అది ఇది అని చెప్పేసి వీడియో తీయరాదు ఇది అంటకలుగా వీడియో తీసి అయితే పెట్టిన వాళ్ళది. సాయంత్రం వస్తాకలు అలసిపోయినట్టు అవుతుందండి ప్రాణం. ఎండ చాలా ఎండ కొడుతుంది, అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు. పోవాలనిపిస్తుంది, ఎండకి భయపడి ఉందాం ఇంట్లో అనిపిస్తుంది. రెండు మీటర్లకు అయితే 130 రూపాయలు పడ్డదండి క్లాత్. శారీ పెట్టుకోవటం నేర్పిస్తున్నది ఇవాళ మా మేడము. ఆల్రెడీ నాకు వచ్చు కానీ మళ్ళీ మేడం నేర్పుతున్నది కదా, మనకు కూడా రికార్డింగ్ చాలా రోజులు అవుతుంది నేను కూడా కుట్టి, మళ్ళీ ఒకసారి కుడితే వస్తుంది కదా అన్నట్టు చెప్పి ఇంకా మా వారు వెళ్తే మా వారు తీసుకురమ్మంటే తెచ్చిండు. 2 మీటర్స్ అయితే తెచ్చుకోమని చెప్పింది మా మేడము. ఇలా అయితే రికార్డింగ్ అయితే రాసుకోవాలండి బుక్లో. ఇలా క్లాతులు అయితే కుట్టి బుక్లో పెట్టాలి, ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్కటి. ఇది వేరే వాళ్ళ బుక్ అండి, నాది ఇంకా కాలేదు. నా బుక్ కూడా చూపిస్తాను, నేను రికార్డింగ్ గురించి అని తెచ్చుకునే బుక్. ఇదైతే ఇప్పుడు కుట్టాలి, ఇది ఇవాళ కుట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్.
ఒకేమో ఆ బ్యాచ్ అయిపోయిన బ్యాచ్ వాళ్ళది రికార్డింగ్ గురించి అని పెట్టిండ్రంట ఫ్రెండ్స్. నేను తెచ్చుకుని ఉంటే ఇప్పుడు నా బుక్ చూపిస్తాను నేను, ఓకేనా. ఇదైతే నా బుక్ అండి, ఎస్ మాధవి. ఫస్ట్ అయితే మిషన్ అయితే డ్రాయింగ్ చేసుకున్నాను. ఇట్లా రికార్డింగ్ రాసుకోవాలండి అన్నీ మనం ఏం కొడుతున్నాం మీద. స్ట్రేట్ లైన్ ఆల్రెడీ నేను కొన్ని అతికిచ్చాను, ఇంకా కొన్ని అతికియాలి. ఇవి డ్రెస్సుకి సంబంధించినవి అండి. ఇది కూడా డ్రెస్సుకి సంబంధించిందే. ఇది కూడా ఇంకా కొన్ని అతికియలేదండి, కొన్ని అతికియాలి. ఇది డిజైను, ఇది ఏమో కాలరు పైపింగ్ అండి. ఇది ఐరన్ చేసి అతికియాలని చెప్పేసి చూసుకున్నా. ఇది కూడా కాలరు. నేను ఇవన్నీ ఆల్రెడీ ఫస్ట్ కుట్టిందాన్ని, ఇంకా మళ్ళీ ఇవన్నీ బేసిక్స్ కూడా రాసుకోవాలంటే మళ్ళీ ఇవన్నీ డ్రాయింగ్ చేసి రాసుకుంటున్నా. ఇక్కడ వరకు అయితే అయిపోయిందండి, వీడికి లాస్ట్. ఇదైతే నా బుక్, నేను డ్రాయింగ్ చేసుకునే బుక్. సోరకాయ ములక్కాయ సాంబార్ అండి ఇది. కొంతమంది అయితే ఇట్లా మసలేటప్పుడు ఇట్లా బురుగున్న బంద్ చేసేస్తారు, అట్లా బంద్ చేయకూడదండి. పప్పు చాలా మసలుతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే పప్పు చాలా మసలు పెడతాను. మసలు పెట్టకపోతే మా వారు ముందే చెప్తాడు, ఏ పప్పు చాలా బాగా మసలాలని చెప్పేసి అని అంటాడు. ఇంకా పిల్లలకైతే పులిహోర చేసిందండి. వాళ్ళు పులిహోర అంటే పెద్ద బాబుకి 3 వరకు, చిన్న బాబుకి వచ్చేసి 12:40 కల్లా వచ్చేస్తాడు చిన్న బాబు. ఇంకా చిన్న బాబు టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాడు, పెద్ద బాబు పాలు తాగి బాక్స్ కట్టుకెళ్ళిండు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అన్నం తింటారు. నేను రాకముందే పిల్లలు వస్తుంది, నేను బయట అయిపోతున్నా, వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. ఇంకా హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి, ఎండలు అయితే చాలా కొడుతున్నాయి. పిల్లలకైతే కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, బయటకైతే పంపకండి ఎండకి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే టైలరింగ్కి వెళ్ళేసి వచ్చిందండి, లేట్ అయింది. ఫస్ట్ అక్కడ పిల్లలు ట్యూషన్ వెళ్ళిపోయిండ్రు, ఇంకా పని అంతా వేసుకున్నాం. ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయింది, ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.